మేడారం మహాజాతరలో కోట్లాది మంది భక్తులకు సేవలందించడంలో సింగరేణి సంస్థకు చెందిన రెస్క్యూ టీం కీలకంగా ఉంటుంది. వనదేవతలను సందర్శించుకునేటప్పుడు భక్తులు గద్దెపైకి కొబ్బరికాయలు, బెల్లం విసురుతుండటంతో కొంతమంది గాయపడుతుంటారు. రద్దీతో కొందరు అస్వస్థతకు గురవుతుంటారు. ఈ పరిస్థితుల్లో సింగరేణి రెస్క్యూ టీం బాధితులకు సేవలు అందిస్తోంది. ఫస్ట్ ఎయిడ్ అందించడంతో పాటు హాస్పిటళ్లకు తరలిస్తోంది. మేడారం జాతరలో సింగరేణి రెస్క్యూ టీం పాత్రపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. మహాజాతర కోట్లాది మంది భక్తులు తరలివచ్చే తెలంగాణ కుంభమేళ సమ్మక్క సార్లమ్మ పగడెద్దురాజు గోవిందరాజులకు తమ కోరికలు నెరవేరాలని మొక్కులు చెల్లించుకుంటారు. అలా వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం విశేషమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. దీంట్లో 21 డిపార్ట్మెంట్లు, 42,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అయితే వీటన్నిటిలో కూడా కొన్ని శాఖలు చాలా కీలకంగా ఉంటాయి. అయితే గద్దెల దగ్గరకు వచ్చే సమయంలో కావచ్చు, లేదా జంపనబాగు దగ్గర స్నానం చేసే సమయంలో కావచ్చు, అనేక సందర్భాలలో కూడా ప్రమాదాలకు గురి కావడం, ఇలాంటి సమయంలో రెస్క్యూ ఆపరేషన్ చేసే టీంకి సంబంధించి కూడా చూడవచ్చు మనం. ఇది సింగరేణి నుంచి వచ్చినటువంటి టీం. ఇదే మొత్తం మేడారంలో భక్తులకు పూర్తి స్థాయిలో వాళ్ళు సేవలు అందిస్తుంటారు. ఎందుకు అంటే సమ్మక్క సారలమ్మ గద్దెలకు వెళ్లే సమయంలో కూడా బెల్లం, కొబ్బరికాయలు అమ్మవారి గద్దెలపైకి వెళ్ళాలని విసిరేస్తుంటారు. ప్రభుత్వం అధికారులు చాలాసార్లు విజ్ఞప్తి చేస్తుంటారు, అలా చేయొద్దు, ప్రమాదాలకు కారణమవుతుంటాయని. కానీ అలా జరిగే క్రమంలో కూడా చాలామంది ఇంజూర్స్ అవుతుంటాయి. అలాంటి వాళ్ళు స్పృహ తప్పి పడిపోవడం కావచ్చు, రకరకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సేమ్ టైంలో జంపన్న వాగు లాంటి దగ్గర కూడా మొన్న స్నానానికి వెళ్ళి కూడా ముగ్గురు మునిగిపోయే పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళని కూడా ఇమీడియట్లీ రెస్క్యూ టీం వెళ్ళి వాళ్ళను రక్షించింది. ఈ టీంకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, మీ పేరు? రాజారాం. రాజారాం అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మేడారం జాతరలలో మీరు సర్వీస్ చేస్తున్నారు? 20 years సర్వీస్. మీరు చూసినప్పుడు జాతర ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇంకా రెట్టింపు అయింది. అప్పటికిప్పటికి బాగా రెట్టింపు అయింది. దానికి తగ్గట్టు సవలతులు కూడా ఆధునీకరించబడ్డాయి. సో మీ రోల్ ఏంటి అసలు? అంటే జాతర సమయంలో, జాతర ముందు నుంచి మీరంతా కూడా విధుల్లో ఉంటారు. అసలు మీ రోల్ ఏం చేస్తుంటారు అసలు? మేము ఫస్ట్ ఎయిడ్ ఎవరికైనా కానీ ఏమైనా స్పృహ తప్పి పడిపోయినా కానీ, లేకపోతే ఏమైనా గాయాలు, ఇప్పుడు అమ్మవారి బంగారం విసురుతూ ఉంటే గాయాలు తాకుతూ ఉంటాయి. ఆ గాయాలను మనము ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కు తొందరగా పంపించడానికి మేము స్ట్రెచర్ క్యారింగ్ చేస్తూ ఉంటాం. సో ఈ 4-5 రోజుల నుంచి జాతర ముంచే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఈ మధ్యలో మీ ఆపరేషన్స్ ఎట్లా ఉన్నాయి? భక్తులకు మీ వైపు నుంచి ఎట్లాంటి సహకారాన్ని, సేవలను అందిస్తున్నారు? ఆల్మోస్ట్ ఇప్పటికీ 100 వరకు అటెండ్ అయ్యాము. ఇదే కొబ్బరికాయ విసరడము, బెల్లం విసరడము, హెడ్ ఇంజురీస్, మామూలుగా లెగ్ ఇంజురీస్ అట్లా అయిన వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ పంపిస్తున్నాము. సో ఈ జాతరలో ఇట్లాంటి డ్యూటీ చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ట్రైనింగ్ కూడా ఇవంతా కూడా ఎట్లా ఉంటుంది సార్? ఇట్ ఈస్ ఎన్ ప్రౌడ్ మూమెంట్. మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సర్వీస్ చేయాలని ఒక మంచి మనకు సర్వీస్ చేయడానికి ఒక రెస్క్యూ మనకి ఇచ్చేసింది. దాంతోపాటు ఏంటంటే మేము ఎవరైతే మన ప్రజలు వస్తున్నారో వాళ్ళకి ఒకవేళ ఇంజురీస్ ఏమైనా అయినా కూడా మేము వాళ్ళని చక్కగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళని హాస్పిటల్ తరలించడం జరుగుతుంది. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు అంటే వీళ్ళు ఒకరేమో హెల్త్ ఇష్యూస్ తోటి ఉండొచ్చు, తర్వాత ఎండకు వాళ్ళ అస్వస్థకు గురి కావచ్చు, లేదా ఇంజూరస్ అవుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళకు మీరు ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేస్తుంటారు? సో మాకు ఏదైతే రెస్క్యూ డిపార్ట్మెంట్లో అందరికీ ఫస్ట్ ఎయిడ్ మీద ఫుల్ అవగాహనతో స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అయి ఉంటారు రెస్క్యూ 10 పర్సన్స్ అందరూ. సో వచ్చిన పర్సన్ ఇంజూర్ అయిందా, లేకపోతే ఆయనకు గిడ్డినెస్తో పడిపోయిందా అనేది అనలైజ్ చేసుకొని ఏదైతే ఇంజూరీ అయిందో ఇంజూరీకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలని మాకు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పడిపోయిన వాళ్ళకి ఓఆర్ఎస్ చేయడం కానీ, వాటర్ ఇవ్వడం కానీ, ప్యానింగ్ చేయడం కానీ. ఇప్పటి వరకు 108 మందికి దాదాపు 3 days నుంచి వెళ్ళి మా రెస్క్యూ బృందము అందరూ 108 మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది మా పై అధికారులైన మా డైరెక్టర్ గారు అండ్ సిఎండి గారు, మా రెస్క్యూ జిఎం గారు, మా అందరి ప్రోత్సాహంతో జరుగుతున్న విషయం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా క్రౌడ్లో ఉంటుంది, భక్తులందరూ కూడా అందులో చిక్కుకుపోతారు ఒక్కొక్కసారి. అట్లాంటి వాళ్ళని ఇమీడియట్లీ మీరు రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుంది? దీనికి సంబంధించినటువంటి రిహార్సల్స్ చేయడమో, లేకపోతే వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? క్విక్గా తీసుకురావాల్సి ఉంటుంది. దానికి ఎట్లా ఉంటుంది సార్? మా దగ్గర సపరేట్ డిపార్ట్మెంట్ అంటే రెస్క్యూ డిపార్ట్మెంట్ అనేది మైన్స్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా డీల్ చేయడానికి మాకు రెడీగా ఉంటాం సార్. అదే విషయంలో మేము ఆల్రెడీ ఇండియా లెవెల్లో కూడా ఓవరాల్గా మేము ట్రైన్ అయిపోయి ఉంటాము. ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ కానీ అది ఏదైనా కానీ మేము భక్తులను కంటి రెప్పల్లా కాపాడుకునే విధంగా మేము ఎప్పటికీ ఎల్లవెల్ల మేము కృషి చేస్తుంటాము. మా దగ్గర ఒక టీం ఉంటుందండి. ఆ టీంలో ఒక పర్సన్ ఎంత క్రౌడ్ ఉన్నా దాన్ని క్లియర్ చేసుకుంటూ మిగిలిన వాటిని ఒకరు స్ట్రెచర్ మీద తీసుకెళ్లేసి వాళ్ళు కనుక స్పృహ తప్పిపోతే వాళ్ళకి కేర్ ఉన్న ప్లేస్ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మనం చూడొచ్చు
ఇక్కడికి వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఉంటారు. తర్వాత వీళ్ళ దగ్గర ఎట్లాంటి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏమేమి ఉన్నాయి అనే దానికి సంబంధించి మనం ఇక్కడ ఏమేమి మెటీరియల్స్ అవన్నీ కూడా ఉంటాయి మీ దగ్గర. దీనిలో ఏంటంటే మెయిన్గా కేర్ వెంట్ అని ఉంటుందండి. కేర్ వెంట్ దీనిలో ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది, దీనిలో ప్యూర్ ఆక్సిజన్ ఉంటుందండి. వాళ్ళు బ్రీతింగ్ అంటే తీసుకోలేని సిచ్యువేషన్లో ఈ ఓర్నాస్ మాస్క్ తోటి మనం ఆక్సిజన్ సప్లై సిలిండర్ నుండి దానికి వెళ్ళేసి ఆ పర్సన్ పెట్టేసి ఆ పర్సన్ రికవర్ అయ్యేటట్టు చూస్తామండి. ఇది కూడా మాకు ఇంకో ఎక్విప్మెంట్ మ్యాక్సిమం ఉంటుందండి. ఇక్కడ కూడా ఈ ఎక్విప్మెంట్ ఎట్లాంటిది ఉంటుంది, ఇంకే దీంతో ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న వాళ్ళను మీరు సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఇది కూడా రిససిటేటర్ ఎక్విప్మెంట్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్, ఇది ఇంకొక టైప్ ఆఫ్ మోడల్. దీని పేరు మ్యాక్సిమం అంటారు. దీంట్లో ఇది 3 లీటర్ కెపాసిటీ ఉంటుంది. ఇది 600 లీటర్ మనకు 450 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఇది దీంతో మనకు పేషెంట్కి అప్లై చేస్తాము. ఇగో ఇట్లా పేషెంట్కి మనకు హెడ్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. మనం ఈ విషయంగా సో ప్రస్తుతం అయితే ఎవరైతే ఒక ఇంజూర్ అయినటువంటి పర్సన్ భక్తుని కూడా తీసుకొచ్చారో అతనికి గాయాలైనాయి. ఎందుకంటే బెల్లం విసిరడం కావచ్చు, కొబ్బరికాయ లాంటివి విసిరే సమయంలో ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. దీంతో వాళ్ళు కూడా తీవ్ర అస్వస్థకు గురవుతుంటారు. ఈ విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తారు. మొదటగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లోపటి నుంచి బయటికి తీసుకొస్తారు. ఏమైంది నీకు? పోలీస్ అయినా కొట్టిండు, పోలీస్ అయినా. ప్రస్తుతం ఇట్లా గాయపడే వాళ్ళకి ఏమేం చేస్తుంటారు? ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఒక బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లీడింగ్ కంట్రోల్ చేసి శానిటైజర్ అప్లై చేసి హాస్పిటల్ తరలిస్తాం. సో ప్రస్తుతం అయితే ఈ విధమైనటువంటి ఆపరేషన్స్లలో సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీం అంతా కూడా పనిచేస్తుంది. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు సేవలు అందిస్తుంటారు. దీంట్లో ప్రధానంగా ఈ గద్దెల దగ్గర వీళ్ళు అందించే సేవలు అయితే చాలా కీలకమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గద్దెలపైకి వెళ్లే సమయంలో అనేక మంది అస్వస్థకు గురవుతుంటారు, ఇంజూర్స్ అవుతుంటాయి. తర్వాత అలాంటి వాళ్ళను ఇన్ టైంలో కనుక వాళ్ళని సేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అందించడం కావచ్చు, వాళ్ళు ఏదైనా గద్దెల దగ్గర కూడా అస్వస్థకు గురైనప్పుడు చిక్కుకున్నప్పుడు కూడా వాళ్ళని బయటికి తీసుకురావడం కావచ్చు, ఇదంతా కూడా ఈ టీం అంతా కూడా పనిచేస్తుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి.